నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటుదాం, పచ్చదనాన్ని కాపాడుదామని కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పేరేచెర్ల వద్ద నగరవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్ బాల్లను తయారు చేశారు. మొక్కలను ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి దాన్ని కాపాడుకోవడంతో పచ్చదనం పెరుగుతుందన్నారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎండ వేడిమి నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. భావితరాలకు మంచి వాతావరణం అందించడానికి పచ్చదనం అవసరమని పేర్కొన్నారు. జిల్లా అటవీ అధికారి ఎం హిమశైలజ మాట్లాడుతూ సీడ్ బాల్లను తయారు చేసి తద్వారా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెరగడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్లాంట్స్ నాటుకుంటూ వెళ్ళడం, అదేదో పని కట్టుకొని మనం అన్ని పనులు మానేసి చేయక్కర్లేదండి. మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకోగలిగిన, ఎక్కడైనా మీ ఇంటిది దగ్గరలో ప్రాంగణంలో లేదా స్కూల్ దగ్గర అవకాశం ఉన్న చోట మీరు మొక్కలు తీసుకొని, ఎలాగో అంటే మీరు స్కూల్ అంటే కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ మొక్కని కనుక మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ చెట్టు పెద్దగా అవుతుంది. అలాగా మీరు ప్రతి ఒక్కరూ ఒక 10 మొక్కలు 10 చెట్లు కనుక మీరు బాధ్యత తీసుకొని వాటిని కాపాడి నిలబెట్టగలిగితే, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంటూ 10, ఇంకా మళ్ళీ మనం తిరిగి మొక్కలు ఇంత మొక్కలు పెంచాలి. ఇందాక మన గుంటూరులో మన ఈ గారు చెప్తున్నారు, 2 డిగ్రీలు టెంపరేచర్ తగ్గించాలంటే 1,00,000 మొక్కలు మనం పెంచాలి. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అరండల్పేట, పట్టాభిపురం రౌడీ షీటర్లకు యూరిన్ టెస్టులు నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగదారులను గుర్తించేందుకు ఈ టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. 90 మంది వ్యక్తులపై యూరిన్ టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రౌడీ షీటర్లకు పలు సూచనలు చేశారు. గుంటూరు టౌన్ లో వెస్ట్ సబ్ డివిజన్ సంబంధించి 3 పోలీస్ స్టేషన్స్ లో ఉన్న రౌడీ షీటర్స్, అదేవిధంగా పాత గాంజా అఫెండర్స్ ని ఒకచోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా ఎవరైనా గాంజా తాగి ఉంటే, డ్రగ్స్ తాగి ఉంటే దాంట్లో పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా, డ్రగ్స్ దొరకకపోయినా కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఈ యూరిన్ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. సో ఎవరు కూడా ఈ యూరిన్ టెస్ట్ను తప్పించుకోలేడు. చాలామంది ఈ గాంజా తాగి డ్రగ్స్కి అలవాటై క్రైమ్స్ చేస్తున్నారు. అదేవిధంగా గాంజా అఫెండర్స్ కూడా మళ్ళా వాళ్ళు గాంజా తాగడము, కొనడము, అమ్మడం అనేది జరుగుతుంది. సో వాళ్ళందరి మీద లాస్ట్ 6 months నుంచి స్పెషల్ డ్రైవ్ భాగంగా బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరండలపేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా చైర్మన్ వందనాదేవి మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు కాకూడదనే ఉద్దేశంతో మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు 40 రోజుల పాటు వివిధ విభాగాల్లో పిల్లలకు గ్రంథాలయాల్లో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దానివలన పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టర్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఇళ్లలో ఉన్నట్లయితే వారు సెల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. సెల్ ఫోన్ లేకుండా అన్నం తింటలేదు చిన్నపిల్లలు. కాబట్టి అటువంటి వాటికి సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలంటే పిల్లల్ని పుస్తకాలు చదివించడానికి చిన్నప్పుడు అమ్మమ్మలో, నాయనమ్మలో దగ్గర పెట్టుకొని వాళ్ళకి కథలు చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున కథలు చెప్పడం అనేది ఎక్కడా జరగటం లేదు. అందుకోసమే పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకి అలవాటు అయిపోతున్నారు. తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పిల్లల భవిష్యత్తు కోసం చూశారు కదా, అన్నము తినాలంటేనే సెల్ ఫోన్. వాళ్ళు ఏడుస్తుంటే వాడు మానుకోవాలన్నా కూడా సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఆ విధంగా ఏడుస్తున్న వాడికి మీరు కథ చెప్పండి, అప్పుడు ఏడుపు మానేస్తాడు. ఈరోజు మన ముగింపు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే రిసోర్స్ పర్సన్స్ మాకు
బాగా ఈ 40 రోజులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, మా గ్రంథాలయ స్టాఫ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంగళగిరి గ్రంథాలయం ఈ రాష్ట్రంలోనే సమర్థవంతంగా బాగా నడుస్తుంది. 150 నుంచి 200 మంది పిల్లలు మంగళగిరి గ్రంథాలయంలో కూడా పిల్లలు ఈ 40 రోజులు వాళ్ళు నిర్వహించారు. అక్కడ పిల్లలు కూడా బాగా వచ్చి బాగా నేర్చుకున్నారు. చాలా సమర్థవంతంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ వేసవి శిక్షణ తర్వాత నిర్వహించబడ్డాయి. ఒకే ఒక కాన్సెప్ట్ లోకేష్ గారిని మేము స్ఫూర్తిగా తీసుకొని సెల్ ఫోన్లు వదలండి, పుస్తకాలు పట్టండి. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమన్వయంతో ఫ్యామిలీ కోర్టు జడ్జ్ మరియు ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్యామిలీ కోర్టు జడ్జి మరియు ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్ సికందర్ బాషా మాట్లాడుతూ, పర్యావరణ దినోత్సవ ఉద్దేశం భూమి మీద మొక్కలే కాకుండా మిగిలిన అన్ని జీవరాశులతో కలిసి జీవించే విధంగా మానవాళి మనుగడ ఉండాలని, ప్రకృతితో పాటు కలిసి జీవించాలని తెలిపారు. అదనపు సివిల్ జడ్జ్ రమణారెడ్డి మాట్లాడుతూ, థీమ్ ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అందరూ అవేర్నెస్ కలిగి ఉండాలని తెలిపారు. పిల్లల్లో అవగాహన పెంచడం ద్వారా ముందు తరాలకు కాలుష్యరహిత పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ చైర్మన్ రాజీవ్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ ని నివారించడానికి ఈరోజు మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది విచారకరమైంది. ఎందుకంటే మనకు ఎలా జీవితకాలం ఉంటుందో చెట్లకు జీవితకాలం ఉంటుంది. వాటిని మనం పరిరక్షించుకుంటే మనం మన ప్రాణాలను రక్షించుకున్నట్టే. ఈరోజు మన పరిస్థితి ఆక్సిజన్ని కొనుక్కొని పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే చెట్లను మనం రక్షించుకొని ఉంటే అవి మనకు సరిపడా ఆక్సిజన్ని విడుదల చేసి మన ప్రాణానికి రక్షణ ఇస్తుంటాయి. కాబట్టి చెట్లను నరకొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి వినతులు, అర్జీలు స్వీకరించారు. మహమ్మద్ రఫీ, కస్కుర్తి హనుమంతరావు, గుర్రం ప్రసాద్, పరచూరి సంజీవరావు, తన్నీరు కృష్ణ, మువ్వా వేణుబాబు, ముత్తినేని శివలీల, డాక్టర్ కల్పన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను నమోదు చేసుకుని ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రకృతి స్వచ్ఛంగా ఉంటేనే ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అలాగే మొక్కల్ని పరిరక్షించుకోవాలి, మొక్కలు నాటాలి. అలాగే నీరు కూడా మన జీవనాధారం, భూమి అనేది మన ఆస్తి. అలాంటివన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటిని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రకృతి నుంచి, చెట్ల నుంచి మనకి ఎంతో ప్రాణవాయువు వస్తుంది. కాబట్టి చెట్లను ప్రతి ఒక్కరూ చెట్లను నాటి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నీటిని కూడా ఆదా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందులో ఈరోజు ఏవైతే అప్లికేషన్స్ వచ్చినాయో గల్లా మాధవి గారి ఆదేశానుసారం వాళ్ళకి ఆ సందేశాన్ని పంపిస్తూ వారు ప్రత్యేకంగా మరి ఒక గ్రీవెన్స్ డే వచ్చే లోపు కూడా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేకమైన గ్రీవెన్స్ని ప్రతి ఒక్క పేదవాడు కూడా ఒక చట్టబద్ధత ఉండే విధంగా కూడా ఇలాంటి సౌకర్యం ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు 2 ఏళ్లకే కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ మేనిఫెస్టోను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ మేరకు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. వెన్నుపోటు పడవడం మొదటి నుంచి ఆయన నైజమన్నారు. సూపర్ 6లో అరకుర హామీలు అమలు చేయడంపై మండిపడ్డారు. అందుకే టీడీపీ మేనిఫెస్టోను దగ్ధం చేశామన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలందరూ మోసపోయారన్నారు. భజన చేయకుండా వాస్తవాలు చెప్తే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. అనేక మందికి వెన్నుపోటు పొడుచుకుంటూ మెట్లెక్కుంటూ అధికారంలోకి వచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు. మీరు చూసినట్లయితే సూపర్ 6 అన్నాడు,
దానిలో సగం పైన అమలు చేయలేదు. ఆ చేసినవి కాసినవి కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోని దగ్నం చేశాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, విద్యా రంగాన్ని తీసుకున్నా, వైద్య రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పరిశ్రమల రంగాన్ని తీసుకున్నా, ఉద్యోగుల వాళ్ళ పని తీసుకున్నా, అన్ని రంగాల్లో కూడా తిరోగమన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు కాకుమాను మండలాలకు చెందిన ప్రజల నుండి కలెక్టర్ సాయికాంత్ వర్మ అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులతో కలిసి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సంకల్పించిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయుటకు, వాటి పట్ల అవగాహన కల్పించుటకు ఇది ఒక మంచి వేదిక కానుందన్నారు. ప్రజల ముంగిటికే ప్రభుత్వం వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా జిల్లాలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు ఏవైతే ఒకటే నియోజకవర్గానికి వెళ్ళి అందరి అధికారులతో ఈ వారం ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి ప్రతిపాడు మండలంలో చెప్తున్నాం. 2వ విడతగా మన ఇప్పుడు ఇబ్రహీంపురం మండలానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని అదేవిధంగా ఇంకో మరి జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఈరోజు PGRS కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. థ్యాంక్ యూ. 26 ఆల్రెడీ అడ్రస్ అయినాయి. వాళ్ళు కూడా మాకు సమ్మతమని సంతకాలు పెట్టారు. దాని మీద వాళ్ళకి మెసేజ్లు కూడా వెళ్ళాయి. ఈ రకంగా మన ఈ 2 మండలాలు తప్ప ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మిగిలిన విషయాలన్నీ కూడా నేను పరిశీలన చేస్తాను. మీ అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తమిళనాడు తరహాలో తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేసినట్లు తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. వడ్డేశ్వరంలోని అకాడమీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో విల్సన్ మాట్లాడుతూ తమిళ్లో 45 దేశాలకు తమిళం నేర్పిస్తున్న తరహాలో తెలుగు భాష నేర్పించడానికి వర్చువల్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తమిళనాడులో ఏదైతే వర్చువల్ అకాడమీ ఉందో ఆ వర్చువల్ అకాడమీ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్చువల్ అకాడమీ పెట్టాలనే సంకల్పం. దీన్ని నేను లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, మంత్రి గారి దృష్టికి. మంత్రి గారు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఇమ్మన్నారు. దీనికి సంబంధించి కూడా 100 కోట్ల నిధులు అడిగారు. తమిళనాడులో 45 దేశాల వాళ్ళకి ప్రజలకి వాళ్ళ మాతృభాష మర్చిపోకుండా మాతృభాషలో విద్యాబోధన చేయాలన్న, అంటే విద్యాబోధన అంటే భాషని మర్చిపోకుండా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఒక బృహత్ సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఆ వెళ్తున్న క్రమంలో మైగ్రేటెడ్ లేబర్ కావచ్చు, లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉన్న తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరికైనా సరే 40 దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి ఏదైతే తమిళ్ నేర్పిస్తున్నారో అదే తరహాలో మనం కూడా ఇక్కడ తెలుగు భాషని నేర్పించాలనుకుంటున్నాం. మేము ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా వాడికి తెలుగు రాకుండా ఉండకూడదనేది మన సంకల్పం. పవిత్ర మక్కా నగరంలో హజ్ యాత్రను ముగించుకొని ఈరోజు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన హజ్ యాత్రికులకు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా స్వాగతం పలికారు. యాత్రికులు రాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా ముందస్తుగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయ అధికారులతో కలిసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సౌదీ నుండి చేరుకున్న ముస్లిం సోదర సోదరీమణులను చైర్మన్ ఎంతో ఆప్యాయంగా పలకరించి వారికి హజ్ ముబారక్ తెలిపారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 7 నుండి 20వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిలోను, జూన్ 10 నుంచి 12వ తేదీ వరకు మండల స్థాయిలోను, జూన్ 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని కలెక్టర్ వివరించారు. జూన్ 18 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు. వ్యక్తిగత విభాగం, బృంద విభాగం, జ్ఞాన ఆధారిత యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జూన్ 21న రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ వేడుకలు అమరావతిలో వెస్టర్న్ బైపాస్ రహదారిపై జరుగుతాయన్నారు. జూన్ 9న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను వరుసగా పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 9న జరిగే రాస్తా రోకోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను నిరసించాలని కోరారు. 410 ఉన్న వంట గ్యాస్ ని 20 చేస్తే గగ్గోలు పెట్టిన భారతీయ జనతా పార్టీ ఈనాడు 1150 తీసుకెళ్లి ఎన్నికల కోసం తగ్గించి మళ్ళా ఇప్పుడు 950 పైచలకు సిలిండర్ ధర ఉంటుంది. 410 ఎక్కడ, 950 ఎక్కడ. ఇది విశ్వ గురువుకి పరిపాలన దక్షతకి నిదర్శనమని అడుగుతుంది సిపిఐ. అలాగే పెట్రోల్, డీజిల్ అడ్డుగోలుగా పెంచేసాం. మొన్న మే 11 తర్వాత కౌంటింగ్ రిజల్ట్ ముందేమో అబద్ధాలు చదువుతున్నారు, పెంచున్నారు. అయిన మరుక్షణమే వాణిజ్య గ్యాస్ ఒక్కసారి 997 ₹3 దాకా ₹1000 పెంచి రికార్డు బద్దలు కొట్టాడు. గుండె జబ్బులకు ప్రస్తుతం ఎలాంటి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా, కోతలు, కుట్లు లేకుండానే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల గుండె సంబంధిత వ్యాధులకు పూర్తిస్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు యశోద హాస్పిటల్ ప్రముఖ కార్డియో థొరాసిస్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ రంగా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రంగా వెంకటేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గుండె సంబంధిత వైద్య సేవలు అందిస్తూ గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు సౌకర్యార్థం గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి ప్రతి నెల మొదటి గురువారం అమృత హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలతో పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వి వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ ఎం తిమోతి తదితరులు పాల్గొన్నారు. ఆల్టర్నేట్గా ఒక రూట్ అనేది వేసుకొని ఆ హార్ట్కి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ ఇవ్వటం, అదే బైపాస్ సర్జరీలో జరిగేది. అదే ఈ సర్జరీలో మనం చేయబోయేది. ఈ 3 మెథడ్స్కి ఒకేసారి రీహాస్పిటలైజేషన్ చేయడం అనేది ఈ బైపాస్ సర్జరీలో సాధ్యం. ఈ బైపాస్ సర్జరీ అందరి దగ్గర జరుగుతుంది కదా, ప్రతి ఊర్లో జరుగుతుంది. హైదరాబాద్ యశోద హాస్పిటల్కి ఎందుకు రావాలి అని అంటే, ఏ సర్జరీ అయినా సరే పేషెంట్ ఒప్పుకోడు. మొదట సర్జరీ అనేది పేషెంట్కి ఇష్టం ఉండదు. కానీ పేషెంట్కి సర్జరీ అనేది ఇన్వేరియబుల్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, స్కార్ అనేది తగ్గించవచ్చు, బోన్ కట్ అనేది లేకుండా చేయొచ్చు. ఇవన్నీ దేని వల్ల సాధ్యం అంటే కొన్ని సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ వల్ల, ఇంకా మంచి ఇన్స్ట్రుమెంట్స్ వల్ల. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో శారదా కాలనీలో పెరిగిన నిత్యావసర సరుకులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి సూపర్ 6 హామీలు సూపర్ మోసం అన్నారు. కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటు అని బిరుదు తెచ్చుకున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు అరాచక పాలనలో మొదటి రోజుగా, అంటే 2 సంవత్సరాల కిందట ఇది మొదటి రోజు, వాళ్ళు సంపాదించుకోవటానికి, వాళ్ళు
అంటే రాజ్యాంగాన్ని అనుభవించడానికి చేయటానికి వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి ఈరోజు వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండటం చూస్తున్నారు తప్ప ప్రజల సంతోషం కానీ ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయకుండా ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా ఏపీ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో పాటలు, అభ్యుదయ, దేశభక్తి, జానపద గీతాల పోటీలు నిర్వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రేపు కృష్ణనగర్ సిఆర్ పార్కు నందు చండ్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ సభ జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, ఇప్టా జాతీయ కార్యదర్శి గని పాల్గొన్నారు. 112 సంవత్సరాల చండ్ర రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఇవాళ ఈ పాటల పోటీలు, ఏకపాత్రాభినయ పోటీలు పెట్టడం జరిగింది. చండ్ర రాజేశ్వరరావు గారు స్వాతంత్ర సమరయోధుడే కాకుండా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్. ఆ కామ్రేడు పెద్ద భూపోరాట యోధుడు. తనకున్నటువంటి 400 ఎకరాల భూమిని పేదలకు పనిచేసి భూపోరాటంలో పాల్గొన్నాడు ఆయన. అలాంటి మహనీయుడు. ఆయన 112వ జయంతిని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులంగా మేము పాటల పోటీ, ఏకపాత్రాభినయాల పోటీలు పెట్టడం జరిగింది. జయంతి వేడుకలు భారతదేశ వ్యాప్తంగా సిపిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాయి. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి జయంతి నిర్వహించడం అంటే ఆయన చేసినటువంటి సేవలు స్మరించుకోవడం. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి జయంతిని నిర్వహించడం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల అభ్యున్నతికై ఎర్ర జెండా చేసినటువంటి పోరాటాలని స్మరించుకోవడం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మల్లయ్యలింగం భవన్లో పెద్ద ఎత్తున పాటల పోటీలు, అభ్యుదయ గేయాలు, అదేవిధంగా ఏకపాత్రాభినయాలు నిర్వహిస్తూ ఉన్నాం. కమిషనర్ మయూర్ అశోక్ బ్రాడీపేట, ఎల్ఐసి కాలనీ, పలకలూరు రోడ్, జేకేసీ కాలేజ్ రోడ్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలను, ప్రమాణాలను పూర్తిగా పాటించిన బహుళ అంతస్తుల భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.